తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారం రావడం జరిగింది. అందులో ప్రధానమైనది 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకి, మరొక ముఖ్యమైన 6 గ్యారెంటీలు. పేరుకి 6 గ్యారెంటీలు కానీ దాంట్లో 6 గ్యారెంటీలలో దాదాపుగా 10 గ్యారెంటీలు వరకు ఉన్నవి. ఆ 10 గ్యారెంటీలను దాదాపు ఇప్పటికి 2 గ్యారెంటీలను మనం ఆల్రెడీ అమలు చేయడం జరిగింది. ఒకటి మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యము, రెండోది రాజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలకి బీమా సౌకర్యం కల్పించడం కూడా జరిగింది. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మరొక హామీ ఇచ్చింది. రైతు భరోసా కింద రైతుకి 15,000 వేస్తామని చెప్పి ఎకరానికి. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఒడ్లకి అదనంగా కింటానికి 500 రూపాయలు ఇస్తామని చెప్పినది. ఇప్పటికే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు ఆ పథకాలను అమలు చేయడం సాధ్యం కాదు, మేము వీలో పథకంలో ఎన్నికలు చెప్పారు, హామీలని వీలైపోయారు. కాంగ్రెస్ పార్టీ మేము వచ్చిన తక్షణమే అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. వచ్చి దాదాపు 1 వీక్ కూడా కావట్లేదు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ పార్టీ వారు కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రైతు భరోసా కింద వచ్చే డబ్బులు వెంటనే రైతుల అకౌంట్లో వేయాలని. ఎందుకంటే సీజన్ వచ్చింది, రైతాంగానికి పంట సీజన్, ఈ సీజన్లో వేస్తేనే వాళ్ళకి పెట్టుబడికి అందుతాయని చెప్పడం జరిగింది. మరొక విషయం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు మాటలు రైతులు తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం కూడా ఒడ్లు అమ్ముకోకుండా ఇంట్లో నిల్వ పెట్టుకోవటము, కళ్ళలో నిల్వ పెట్టుకోవడం జరిగింది. ఈ నిల్వ వల్ల కూడా రైతులు ఎంతో నష్టపోవడం జరుగుతుంది. వెంటనే కింటా వాళ్ళు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు రైతులు అమ్మకుండా ఉన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు కింటానికి 500 రూపాయలు బోనస్ అదనంగా ఇచ్చి వాళ్ళకి కొనుగోలు చేయాలని కూడా ప్రభుత్వం పైన హరీష్ రావు ఇటీవల అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి బట్టాబట్టి మెజార్టీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటి 4 అంకెలే, 4 స్థానాలు ఎక్కువ ఉన్నవి. మ్యాజిక్ 60 అయితే కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు వచ్చినాయి. దీన్ని బట్టి 64 స్థానాలు రావడంతో 4 అంకెలే ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వారు నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీ చెందిన మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఒకటి పుకారు క్రియేట్ చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ త్వరలో గవర్నమెంట్ కూలిపోతుంది, మేమే వస్తాము అని కూడా చెబుతున్నారు. ఇంకొక మాజీ మంత్రి కడియం శ్రీహరి లాంటి వారు అయితే సమూహం వెనక్కి 4 అడుగులు వెనక్కేసిందంటే ఖచ్చితంగా లక్ష్యాన్ని పట్టదలుచుకుంది కాబట్టి వెనక్కి 4 అడుగులు వేసింది, ముందుకు జ్వలం వెళ్ళబోతుందని కూడా చెప్పినారు. మరొక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఇప్పటికే 2 పథకాలు ప్రవేశపెట్టారు, త్వరలో మిగతా పథకాలు ప్రవేశపెట్టాలి, ప్రవేశపెట్టకపోతే ప్రజా వ్యతిరేక సంచూరాలు వస్తుందని కూడా అతను తెలియజేశారు. దీన్ని బట్టి మరొక ఎమ్మెల్యేలు అయితే త్వరలోనే రేవంత్ ప్రభుత్వం కూలిపోబోతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పినారు. ఇటీవల కాలంలో మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షుడు అయిన పొన్నా లక్ష్మి ఇటీవల కాలంలో బీజేపీలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ జాయిన్ కావడం జరిగింది. అతను ఇటీవల కాలంలో కేసీఆర్ గారిని కలిసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ కలిసి పరామర్శించినప్పుడు దండం పెడుతున్న స్కిన్ చూసి చేశారు. అన్న 1 సంవత్సరం నన్ను ముఖ్యమంత్రి కానీ కొనసాగించు, అప్పటిదాకా నన్ను పడగొట్టద్దని ఒక డీపీని ప్రవేశపెట్టడంతో ఆ డీపీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించని చెప్పవచ్చును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2 ముఖ్యమైన సవాళ్ళు ఉన్నాయి. ఒకటి వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు జరపడం ఉండాలి, రెండోది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే పని ఉండాలి. ఇది కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య అంశము. మరొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మరొక అంశం వైపు బీఆర్ఎస్ పార్టీ కూడా చూస్తుంది. ఒకటి కాంగ్రెస్ పార్టీ వారి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి పొగడం కాపాడుకోవాలి, రెండోది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా కూడా వాళ్ళపై పోరాటం చేయాలి. ఈ 2 పార్టీలకు కూడా రెండింటికి కూడా బిగ్ టాస్క్లు అని చెప్పవచ్చు, ఏది కూడా తక్కువగా కావు. ఎందుకంటే బొట్టాబట్టి మెజార్టీ రావడంతో ఒక పార్టీకి రెండింటికి కూడా నువ్వా నేను రీతిలో పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ పోరాటం అనేది ఎంతవరకు ఫలిస్తుందనేది కూడా మనం కొంతకాలం వేసి చూడాలి. ఇప్పటికే రేవంత్ రెడ్డి పైన అనేక మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా లోపల కొంత ఈర్ష్య చూపిస్తున్నారు. పరిపాలన శాత కాదని, మంత్రిగా అనుభవం లేదని. కానీ రేవంత్ రెడ్డి మరి తన మాట రాజకీయాన్ని సార్ ఇప్పటికే అధికార పార్టీ పగ్గా అధికారం చేపట్టిన వెంటనే కూడా 2 గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో కూడా
క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక పక్క ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వారి పేషెంట్ నియమించుకోవడము, ల్యాండ్ ఆర్డర్ల కోసం కూడా అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ చేసుకోవడము, మరికొంతమంది వారి క్వార్టర్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కొత్తగా నియమించుకోవడం కూడా జరుగుతుంది. వీటన్నిటి పరిణామాలు చూస్తుంటే మనకి రాబోయే రోజుల్లో ప్రభుత్వం నడపడం రేవంత్ రెడ్డికి కష్టము, అదేవిధంగా పథకాలు అమలు చేయడం రేవంత్ రెడ్డి కష్టం అని కూడా ప్రజలు అంతర్గత చర్చించుకున్నారు. అదే ఇది క్యాచ్ చేసుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మేము గవర్నమెంట్ని పడేస్తున్నాము, గవర్నమెంట్ మా వల్ల పడిపోద్ది, సంవత్సరంలో ఏదైనా జరగవచ్చు, 6 నెలల్లో పడిపోద్ది అని కూడా వాళ్ళు చూస్తున్నారు. ఇదన్నిటి విషయాన్ని పక్కన పెడితే రేపు 2024 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల వరకు గవర్నమెంట్ వరకు సాగే అవకాశాలు ఉన్నాయని ఎదురుమాత్రం చెప్పవచ్చును. ఏమాత్రం అనుమానం లేదు. 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చిన ఎడల, కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు తగ్గిన ఎడల అప్పుడు ముఖ్యమంత్రి మార్పు అనేది ఉంటుందని కూడా అందరికి అక్షర సత్యం చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మార్జిన్ 2% ఓట్లతో ఊడిపడింది. వాళ్ళు కూడా గ్రేటర్ హైదరాబాద్లో గాను మెదక్లో కూడా మంచి స్థానం సాధించింది ఈ సరౌండింగ్స్లో. దీన్ని బట్టి వాళ్ళకి అర్థమైందంటే ఎంపీల్లో కూడా ఇప్పటికీ 4-5 స్థానాల్లో కూడా క్రియాశీలకంగా విజయం సాధించడం జరిగింది. రూరల్ ఏరియాలోనే బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న స్థానాలు రాలేదు. రేపు రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిని కొంతమంది మార్చాల్సి ఉంది బీఆర్ఎస్ పార్టీకి. అదేవిధంగా మార్చి తమ స్థానాలను మళ్ళీ నిలబెట్టుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అధికారం ఉందని చెప్పవచ్చును. అంతే కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగా ఎంపీ అభ్యర్థులు మునుపు 2019 ఎన్నికలు 3 స్థానాలను మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఈ 3 స్థానాలను కూడా తో పాటు దాదాపుగా ఒక 7-8 స్థానాలు కానీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా డోకలేదు, రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రేపు రాబోయే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలుగా కైవసం చేసుకుంటే అధిష్టానం రేవంత్ రెడ్డికి పక్షాన్ని నిలబడే అవకాశం ఏమాత్రం లేదు. దీనితోడు బీజేపీ పార్టీ కూడా దాదాపుగా ఇప్పటికీ 4 స్థానాల్లోనూ 4 పార్లమెంట్లో విజయకేతం ఎగరేసింది. రేపు రాబోయే రోజుల్లో మాకు ఓటు శాతం పెంది. అంతమందిలో 1 సీటు ఉన్న బీజేపీ పార్టీ 2018 ఎన్నికలు ఇప్పుడు 8 స్థానాలకు ఎగబాకింది. ఈ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ కూడా తమ సత్తా నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావిస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ పీఎం చేయడంలో మా పాత్ర కూడా ఉంటుందని నిరూపించుకోవడం కోసం కూడా బీజేపీ కూడా శాశ్వత నుంచి కృషి చేసింది. మొన్న ఎన్నికల్లో అనుభవం అధ్యక్షుడు మార్చడం వల్ల కూడా ఓడిపోయిందని సంగతి ప్రజలు తెలిసింది. ఇప్పుడు కిషన్ అధ్యక్షుడు ఉంచుతారా పార్లమెంట్ ఎన్నికల వరకు, లేదా బండి సంజయ్కి మళ్ళీ ఆ బాధ్యతలు అప్పగిచ్చి ఎలక్షన్కి వెళ్తారనేది కూడా మనం వేసి చూడాల్సి ఉంది. ఏమి అప్పటికి ఈ 3 పార్టీలు రేపు తెలంగాణ రాష్ట్రం 3 ముక్కల ఆట ఆడబోతున్నవి. ఈ 3 ముక్కల ఆట అనేది ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని చెప్పవచ్చును. బీజేపీ పార్టీ వైపు కూడా ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈ 2 పార్టీలకి ఒక పక్క కేసీఆర్కి, ఒక పక్క రేవంత్ రెడ్డికి ఎల్లిక పిల్లిలాగా ఉంటుందని ఈ ఆట చెప్పవచ్చును. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఒకళ్ళేమో ముఖ్యమంత్రి ఎక్కాలని కేసీఆర్కి ఆలోచన ఉంది, ముఖ్యమంత్రి స్థానం కాపాడుకోవాలని కూడా రేవంత్ రెడ్డి దొరుకుతుంది. వీళ్ళిద్దరూ పిల్లి ఎలకల పోరాటం లాగా ఉంటుంది. ఏమైనప్పటికీ 2024 ఎన్నికల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలతోని ఇద్దరు భవిష్యత్తు తట్టతలమవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు వస్తే రేవంత్ రెడ్డికి సీఎం సీట్కి ఎటువంటి అనుమానం లేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం రాజకీయంగా మనుగడకి సాగిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు సీఎం దించే ఆలోచన చేసే అధికారం కూడా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ సీఎంని. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చిన ఎడలా కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ వైపు వెళ్ళే అవకాశం ఉందని కూడా చూడటంలో ఏమాత్రం అనుమానం లేదు. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డికి ముందు ఉన్న బిగ్ టాస్క్ ఏంటంటే 3 నెలల కాలంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ ఆ ఎన్నికలు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తూ పార్లమెంట్ ఎన్నికల ముందే వాళ్ళు ఇచ్చిన రుణమాఫీలో కూడా ₹1,00,000 మినిమం రైతుల అకౌంట్లో వేయాలి. అప్పుడే ప్రజల వద్దకు వెళ్ళాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. ఏమైనప్పటికీ 2000 పార్లమెంట్ ఎన్నికల్లో జరిగే తర్వాత ఎన్నికలప్పుడే వరకు కూడా సీఎం మార్పు పైన బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలకు కానీ సీఎం తీసుకున్న నిర్ణయాలకు కానీ ఎవరు ఎదురు చెప్పే పని లేదు. అప్పుడు వచ్చే ఎన్నికల ఫలితాలను బట్టే
అప్పటి రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో కూడా మనం వేసి చూడాల్సి ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. ఏది ఏమైనప్పటికీ 2024 ఎన్నికలు ఒక పక్క బీఆర్ఎస్కు మరో పక్క కాంగ్రెస్కి కత్తి మీద సాము లాంటివి చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.